చెప్తున్నాను. సో ఇదొక్క పౌడర్ ఉంటే చాలండి, బ్యాచిలర్స్కి చెప్తున్నాను. మీరు ఎన్నిటికంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ ఉంటే చాలండి. మీరు ఉప్మా టిఫిన్స్లోకి కానీ, కర్రీస్లో కానీ, ఫ్రైస్లోకి కానీ, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు బెస్ట్ ట్రై చేయండి. ఇది చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కూడా ఫ్రిడ్జ్లో మీకు 6 months ఉన్నా కూడా కాదు, ఎప్పటికీ ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు క్వాంటిటీ వచ్చేసి పుట్నాలు కొంచెం తక్కువ వేసుకోండి, శనగకాయ పప్పులు ఎక్కువ వేసుకోండి. శనగకాయ పప్పులు బాగా వేయించేసుకొని పొట్టు తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం తెల్లగడ్డలు, ఈ పుట్నాల పప్పు కొన్ని మాత్రమే అండి, అవి వేసేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. మరి ఫైన్గా చేసుకుంటే కొంచెం మీకు అంతగా అనిపించదు. సో అన్నిటికీ ఉపయోగపడేలాగా కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేశాను. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.